అన్న నమస్తే అన్న. నమస్తే అన్న SSMB 29 లో డైనోసార్ తో మన మహేష్ బాబు గారికి ఫైట్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అప్డేట్ అయితే వచ్చింది ఆ డైనోసార్ తో. నిజంగా ఒకవేళ మహేష్ బాబు గారికి డైనోసార్ తో ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఈ థాట్ చాలా కొత్తగా ఉంది బ్రో. డైనోసార్ తో ఫైట్ అనేది అంటే మనం అంతకుముందు హాలీవుడ్ మూవీస్ కూడా చూసాం. అంటే డైనోసార్ అనేది అంతరించిపోయిన జాతి అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు లేనిది ఇప్పుడు మనం సృష్టించి ఒక ఫైట్ కింద పెడుతున్నారంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ ఇది రాజమౌళి గారికి కొత్త విషయం అయితే ఏం కాదు. ఎందుకంటే మనం ఛత్రపతి మూవీలో షార్క్ తో ఫైట్ అనేది చూసాం. సో అలాగే ఇప్పుడు డైనోసార్ అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంటే ఈ సినిమా నుంచి ఇంక ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంక ఇవ్వలేదు కదన్న, దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? బ్రో ఇప్పుడు బాహుబలి తర్వాత మన ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా ఖ్యాతి అనేది బాగా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో ఇండియాకంటూ సినిమా పరంగా ఒక వాల్యూ అయితే ఉంది. సో ఆ స్థాయిని పెంచడానికి రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ తీశారు. అది ఏమాత్రం నేర్చుకుందో మనందరికీ తెలుసు. సో ఆస్కర్ మోహన్ చోల్నే మనం ఆస్కర్ కూడా చూస్తాం. సో హ్యాపీ కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా జాగ్రత్తగా ఉంటాడు రాజమౌళి. ఓకే, అదొకటి. ఈ సినిమా నుంచి టైటిల్ గానీ ఇంకా ఏది రిలీజ్ చేయలేదు కదా. ఆఖరికి పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా రిలీజ్ చేయలేదు. బట్ అప్పుడే 2 షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది షూటింగ్. అవును, ఏంటి అసలు ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే మరి లీక్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో అంతకుముందు చూసుకున్నట్లయితే బాహుబలి నుంచి కూడా లీక్స్ జరిగాయి. సో అలాంటి లీక్స్ అని జరగకుండా ఉండడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా ఇస్తున్నారు అనుకుంటున్నారు. బట్ ఆల్రెడీ దీంట్లో నుంచి కూడా ఒక లీక్స్ ని మనం చూసాం. సో మహేష్ బాబు నడుచుకుంటూ రావడం ఆ లాంగ్ హెయిర్ తో, సో అది కూడా చూసాం. సో ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఈ సినిమా సుమారుగా ఒక 1000 కోట్ల బడ్జెట్ తో, భారీ బడ్జెట్ తో వస్తుంది కదా. అది కూడా వరల్డ్ మూవీ. మరి దీనికోసం ఏమంటావు అన్న? 1000 కోట్లు అంటే ఫస్ట్ మూవీ అనుకుంటా 1000 కోట్ల బడ్జెట్ పెట్టే మూవీ. సో కనీసం ఒక 3-4 వేల కోట్లు రప్పిస్తుందేమో అనుకున్నాను నేనైతే. అదొకటి. దీనికి సంబంధించి రాజమౌళి గారు అప్డేట్ అయిన విషయానికి వస్తే మాత్రం దీనికి కీరవాణి గారు BGM కొడుతున్నారు. మహేష్ బాబు గారి హీరో, రాజమౌళి అన్న వ్యక్తి ఒక డైరెక్టర్ అని కూడా మరి మాట్లాడుతున్నారు. ఇంకా హీరో విలన్స్ అయితే మిగిలి ఉంటారు కదా, దీనికోసం ఏమంటారు? సరే క్వశ్చన్ అసలు అర్థం కాదు. అప్పుడు చూస్తుంటే దీనికి సంబంధించి అప్డేట్స్ అన్న, అంటే విలన్ గానీ హీరోయిన్ గానీ ఇంకా వీళ్ళు ఎవరు కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సీక్రెట్ గా దాస్తున్నారు బ్రో. అంటే ఏమో విలన్ గా ఏదన్నా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది పెట్టి ఉండొచ్చేమో. అంటే ఈ మధ్యన చూస్తున్నాం కదా మనం ట్రైలర్స్ లో కూడా ఒక హింట్ వదిలేస్తున్నారు. ఆ ట్రైలర్ లో ఉన్న హింట్ కోసమే మనం సినిమా కూడా వెళ్తున్నాం కదా. సో అలా ఏదో ఒక బిగ్ సెలబ్రిటీని ఏమైనా పెట్టే అవకాశం ఉంది.